ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ ఇండియా డ్రామా స్టార్. అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ పై వస్తున్న కామెంట్స్ ఇవే. ఎందుకంటే ది రాజా సబ్ సినిమాతో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో తేలిపోయింది. 400 కోట్ల బడ్జెట్, కానీ కనీసం వడ్డీ కూడా రాబట్టలేని దయనీయ స్థితి. సినిమాలో ప్రభాస్ కన్నా ఆయన డూప్ ఎక్కువగా కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ముఖం చాటిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ పరువు పోగొట్టుకున్న ఇమేజ్ని మేనేజ్ చేయడానికి ఫౌజీ సెట్స్లో యాక్సిడెంట్ డ్రామా మొదలైంది. గుర్రం మీద నుంచి పడడం అనేది నిజంగా ప్రమాదమా, లేక నేను డూప్ని వాడటం లేదు అని జనాలను నమ్మించడానికి పిఆర్ టీం ఆడుతున్న మైండ్ గేమా? ప్రభాస్ ఇప్పుడు ఈ పేరు ఒకప్పటి చార్ని కోల్పోయి కేవలం బాడీ డబుల్ మీద ఆధారపడే ఒక కటౌట్ గా మారిపోయింది. ద రాజా సాబ్ లో చిన్న స్టెప్ వేయడానికి కూడా ఓపిక లేక డూప్ ని పెట్టి మేనేజ్ చేసిన ప్రభాస్ ఇప్పుడు ఫౌజీలో స్వయంగా గుర్రం ఎక్కాడంటే అది పెద్ద జోక్ అని నవ్వుకుంటున్నారు నెటిజన్లు. బ్రిటిష్ కాలం నాటి కథ అంటూ హను రాఘవపుడి ఏదో మ్యాజిక్ చేస్తాడని భ్రమలు కల్పిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా అదే పాత రోత. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే పిల్లని హీరోయిన్ గా తెచ్చి ప్రభాస్ కు మిలిటరీ డ్రెస్ వేస్తే సినిమా హిట్ అయిపోతుందా? అసలు ఆ ఫిజిక్ ఏంటి, ఆ లుక్ ఏంటి? షూటింగ్ లో గుర్రం మీద నుంచి పడి గాయాలయ్యాయని పిఆర్ టీం తెగ లీకులు ఇస్తోంది. కానీ రాజాసాబ్ లో నడవడానికే ఆయాసపడిన ప్రభాస్ ఇప్పుడు గుర్రం ఎక్కడా నమ్మమంటారా అంటూ కడిగి పారేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. ఇది కేవలం బాడీ డబుల్ వాడకాన్ని సమర్థించుకోవడానికి ముందే ప్లాన్ చేసిన సింపతి స్ట్రాటజీ అని సోషల్ మీడియాలో ట్రోల్స్ కి పని పెట్టారు నెటిజన్లు. నిజానికి ప్రభాస్ తన బాడీ డబుల్ వాడకాన్ని సమర్థించుకోవడానికి ఈ యాక్సిడెంట్ డ్రామా ఆడుతున్నారనేది యాంటీ ఫ్యాన్స్ వర్షన్. గుర్రం మీద నుంచి పడితేనే కదా అందుకే డూప్ ని వాడాను అని చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుందని వారు ట్వీట్లు చేస్తున్నారు. ఏదేమైనా ట్విట్టర్ లో ప్రభాస్ ఇమేజ్ ఇప్పుడు నెగిటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. బాహుబలి, సాహో, ఆదిపురుష్ ఇలా ప్రతి సినిమా టైంలోనూ ప్రభాస్ గాయపడడం, ఆ తర్వాత సర్జరీల కోసం ఫారెన్ వెళ్లడం ఒక రొటీన్ డ్రామాలా మారిపోయింది. 2026 దీపావళికి ఫౌజీ, 2027కి స్పిరిట్ డేట్లు ఇస్తున్నారు. కానీ ప్రభాస్ ఫిట్నెస్ మాత్రం అంతంత మాత్రమే. ఒకవైపు హీరోయిన్ పక్కన తండ్రిలా కనిపిస్తున్నాడనే బాడీ షేమింగ్ ట్రోల్స్, మరోవైపు యాక్షన్ సీన్స్ లో డూప్స్ వాడకం చూస్తుంటే ప్రభాస్ స్టార్డమ్ ఇప్పుడు కేవలం పిఆర్ మేనేజ్మెంట్ మీద, పాత ఇమేజ్ మీద బేస్ అయినట్టు కనిపిస్తుంది. చూడాలి మరి రాజాసాబ్ ఫెయిల్యూర్ ని డైవర్ట్ చేయడానికి, ఫౌజీ మీద హైప్ పెంచడానికి ఈ యాక్సిడెంట్ ఇష్యూ ఎంతవరకు హెల్ప్ అవుతుందో. For more videos like this, subscribe Big TV channel.